ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 16వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 16వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అద్భుతమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు, చక్కగా రాణించగలుగుతారండి. అందరి విషయంలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ఏ పని చేస్తే ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మీరు విజయాలను పొందాలి, ఏ విధంగా పనులన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తూ చక్కటి విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత పనిభారం ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతలన్నిటి విషయంలోనూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ చక్కటి నిర్ణయాలతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింట్లోనూ కూడా మీదైన శైలిలో ముందంజలో ఉండగలుగుతారండి. ఆదాయ సంపాదనలో కూడా అంటే ఆర్థిక పరమైన విషయాలలో కూడా చక్కగా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సందర్భంలో కొంతవరకు ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని వాయిదా వేసుకోవటం లేదా వాటిని వదులుకోవటం ఇట్లాంటివి చేయటం వల్ల ఆదాయం ఏదైతే ఉందో అది చక్కగా నిల్వ రూపంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ పొదుపు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుందండి. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టుకునే కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుందండి. అన్ని విధాలుగా కూడా మీ పెద్దల యొక్క సలహాలను ప్రతి విషయంలోనూ తీసుకోగలుగుతారు. శ్రేయోభిలాషులతో అన్ని విషయాలను చర్చించగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. ఎవరైతే బంగారాన్ని స్వర్ణాన్ని కొనుగోలు చెయ్యాలి అని కోరికతో ఉంటారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేయగలుగుతారు. మీ ప్రయత్నాలను చక్కగా అమలు పరుచుకోగలుగుతారు. ఇక ఎవరైతే మీ యొక్క సన్నిహితుల కోసం ఏదైనా కొనుగోలు చెయ్యాలి లేదా వారి కోసం బహుమతులు కానీ ఇట్లాంటివి ఇవ్వాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎలాంటి సమయంలోనైనా కూడా మీదైన శైలిలో ఎంతో అప్రమత్తంగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ వ్యక్తిగత వ్యవహారాల పట్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఎవరిని నమ్మి అంటే కొత్త వ్యక్తులను కానీ తెలియని వారిని కానీ ఎవరినైనా నమ్మి మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు వారికి అప్పచెప్పడం కానీ లేదా మీ లోటుపాట్లను వారికి తెలిసే విధంగా మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం ఈరోజు మీకు చక్కటి ఫలితాలను ఇవ్వడమే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులను చక్కగా ముందుకు నడిపించుకునే అవకాశాన్ని ఇస్తుందండి. ఆర్థిక లావాదేవీల విషయంలో అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుందండి. చక్కగా మీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాభాలను ఇచ్చే విధంగా ఉంటాయి. మీ ఆదాయం ఏదైతే ఉందో అది రెట్టింపు అయ్యే విధంగా ఉంటుంది. రెండు చేతుల సంపాదన అనేది ఉంటుంది. అన్ని విధాలుగా కూడా డబ్బు పరంగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. గతంలో ఏదైనా చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ లేదా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎవరు ఎన్ని అన్నప్పటికీ ఎవరు ఎలా ఆలోచించినప్పటికీ మీరు విషయంలో మాత్రం మీరు చాలా తెలివిగా ఉండగలుగుతారు. మీ మీద మీకే ఈరోజు నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా మీరు మీ ఆలోచన విధానంతోనూ మీ యొక్క మాట తీరుతోనూ అందరినీ కూడా మీకు అనుసరణలలో అంటే మీ యొక్క ఆధీనంలో ఉంచుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉంటుందండి. ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా మీరు తెలివిగా తీసుకోవడం కూడా అందుకు ఉదాహరణగా ఉంటుంది. అంటే ఏ నిర్ణయాన్నైనా చాలా తెలివిగా తీసుకోవటం కూడా విజయాలను పొందడం కూడా అందరి చూపు మీ వైపుకు ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తొనకకుండా బెనకకుండా అంటే అది అనుకూలంగా ఉందా లేదా అనుకూలంగా లేదా అనే విషయంతో మీకు సంబంధం లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని చక్కగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు.
ఆ పరిస్థితులను మీ ఆధీనంలోకి తెచ్చుకునే అంత శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు ఉండబోతున్నాయండి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. మీ మనసుకు ఏదైతే ప్రశాంతతనిస్తుందో ఆ దిశగా కొంతవరకు మీరు మీ సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. అంటే స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ కాసింత కాలక్షేపం చేయడం కానీ, అది పని ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని మీరు కేటాయించుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేసుకోవడానికి, అంటే మీరు పలానా పని చెయ్యాలి, పలానా విజయం సాధించాలి, లేక నేను పలానా పనిలో నాకు మంచి విజయాలు రావాలి, లేదా ఫలానా జాబ్ని నేను సంపాదించుకోవాలి, ఇట్లా మీ కళ ఏదైతే ఉందో వాటిని సాకారం చేసుకునే విధంగా మీ ఆలోచనలు కానీ, మీ యొక్క ప్రణాళిక కానీ ఉంటుందండి. మీపై ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సహాయం చేసే విధంగా మీ ఆలోచనలు కూడా ఉంటాయి. మీ బాధ్యతల పట్ల చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ముందుకు నడిపించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి చక్కటి విజయాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే కోరుకున్న స్థానంలో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ పెట్టుబడులను పెట్టడం వల్ల మరింతగా లాభపడే అవకాశం కూడా ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు యథావిధిగా సమయానికల్లా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజున అయితే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మరింతగా మెలకువలను పాటిస్తూ మీ భాగస్వాములతో చర్చలు, సంప్రదింపులు జరుపుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. వ్యాపారాన్ని మరింత మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. పోటీతత్వంతో ప్రతి పనిని కూడా ముందుకు నడిపించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి.
అయితే పనిలో మాత్రం కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివైన నిర్ణయాలతో అప్రమత్తంగా చక్కగా అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను వారి యొక్క సహాయ సహకారాలను పొందుతూ సంతోషంగా మీ ప్రతి పనిని పూర్తి చేసుకుని రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా ముందంజలో ఉంటూ మీ ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధంలో మరింత బలం అనేది ఏర్పడుతుందండి. ఇద్దరు మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు నడిపించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి గౌరవించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు కొత్త కొత్త ఆలోచనలతో మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. మీ ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేక మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా ఏదైనా విషయాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.